పశ్చిమ గోదావరి జిల్లా విద్యారంగంలో మరో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం కేపీపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదర్శ విద్యా సంస్థగా నిలుస్తూ సరికొత్త మైలురాయిని చేరుకుంది. దాతల ఉదారత, పూర్వ విద్యార్థుల ప్రోత్సాహంతో రూపురేఖలు మార్చుకున్న ఈ బడిని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అధికారికంగా లీప్ స్కూల్గా ప్రకటించారు. ప్రభుత్వ అండదండలతో కార్పొరేట్ విద్యా సంస్థలకు సవాల్ విసిరేలా అత్యాధునిక మౌలిక వసతులు, డిజిటల్ తరగతులు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు ఈ పాఠశాల బంగారు బాటలు వేస్తోంది. అది 1964 సంవత్సరం. విద్యా వ్యాప్తి ధ్యేయంగా గోపు సోమయ్య, గంగా భాయమ్మ దంపతులు అందించిన తల దాతృత్వంతో కేపీపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు పునాది పడింది. నాట్నుంచి నేటి వరకు దాదాపు 6 దశాబ్దాలుగా వేలాది మందికి అక్షర ప్రసాదం అందిస్తూ ప్రాంతీయ విద్యా వికాసానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ మాతృ విద్యాలయ ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్లో సుమారుగా 80 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుతున్నారు. అలాగే వాళ్ళ పర్సంటేజ్లు కూడా చాలా బాగా వచ్చాయండి. సంవత్సరం బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, అలాగే బ్యాక్వర్డ్ ఏరియాస్ వచ్చినటువంటి వీళ్ళ నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరి టీచర్స్ ఎంతో కృషి చేసి ఒక పట్టుదలతోటి 60% రిజల్ట్స్ తీసుకురావడం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా మంది అడ్మిషన్స్ ఎక్కువగానే జరిగాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గేమ్స్ మీద అవగాహన చాలా ఎక్కువగా ఉండాలి పిల్లలకి. మా పిల్లలందరూ బాగా ఆడతారు, బాగా నేర్చుకుంటారు. అదేవిధంగా మా పాఠశాల నుంచి క్రీడాకారులు రగ్బీ, కబడ్డీ, ఖోఖో అనే క్రీడల్లో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది. రీసెంట్గా 2025లో జరిగినటువంటి స్కూల్ గేమ్ ఫెడరేషన్లో రగ్బీ నుంచి డానియల్ అనే అబ్బాయి బీహార్లో జరిగినటువంటి జాతీయ స్థాయికి ఎంపిక అవడం జరిగింది. మా కాలేజీలో సిఈసి గ్రూప్ అండ్ బైపీసీ గ్రూప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బైపీసీ గ్రూప్ కి సంబంధించిన మెటీరియల్ లేకపోవడం వల్ల మేము పక్క కాలేజీకి తీసుకెళ్లి ప్రాక్టికల్స్ ని కూడా చేయించడం జరిగింది. కానీ గత సంవత్సరం డాక్టర్ మేడం పాండురంగారావు ఒక 5 లక్షలు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. గవర్నమెంట్ కూడా 5 లక్షల మెటీరియల్ పంపించడం జరిగింది. మా హెచ్ఎం మేడం గారు ల్యాబ్ కు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా తీసుకోవడం జరిగిందండి. 2022లో ఈ బడి బాలికల జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ కావడంతో గ్రామీణ విద్యార్థులకు ఉన్నత చదువులు మరింత సులభతరమయ్యాయి. దాతల సహకారంతో ఈ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ కేంద్రం, సోలార్ ప్లాంట్, సురక్షిత త్రాగునీటి వ్యవస్థ వంటి ఆధునిక వసతులు సమకూరాయని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు. అంతకు ముందు నేను ఒక 8 ఇయర్స్ ఇక్కడ చేసి మళ్ళీ ఇదే స్కూల్ కావాలి, ఈ వాతావరణం, మంచి విద్యార్థులు, మంచి స్టాఫ్ ఉన్న వాతావరణం కావాలని మరలా నేను ఇక్కడికి వచ్చాను. మరి హెచ్ఎం గారు కూడా చాలా ప్రణాళికాబద్ధకంగా ఇక్కడ వర్క్ చేస్తారు. మరి మాస్టర్లందరూ కూడా టైం టు టైం స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్తారు. పిల్లలు, విద్యార్థులు కూడా చాలా మంచి క్రమశిక్షణతో కూడిన విద్యార్థులు ఉన్నారండి ఇక్కడ. మనకి యాక్చువల్గా 6 నుంచి 10 వరకు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఇంటర్మీడియట్ వరకు యూనిఫామ్స్ లేదు. ఆ సందర్భంగా మేము మరి యూనిఫామ్ అరేంజ్ చేస్తాము. దాంట్లో భాగంగా మరి ఈ పాఠశాలకి ఏదైతే అవసరం ఉన్నదో అన్ని కూడా ఈ దాతల సహకారంతో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు నేను వేరే ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ నాకు అక్కడికి వెళ్ళాను, సేమ్ ఎడ్యుకేషన్. అలాగే నేను అక్కడ కొంచెం సెట్ కాకి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ సేమ్ ఎడ్యుకేషన్, మేడమ్స్ అక్కడ కన్నా బాగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ల్యాబ్ ప్రొవైడింగ్ కూడా ఉంది, బయట ఎలా అయితే ఉంటుందో ప్రైవేట్ కాలేజెస్లో. కేవలం చదువు మాత్రమే కాకుండా ప్రతిభను వెలికితీసేందుకు ఈ విద్యా సంస్థలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఏటా 10,000 రూపాయలు నగదు పారితోషికం ఇచ్చేలా శాశ్వత నిధిని సమకూర్చారు. క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో బస్సు సౌకర్యం అందుబాటులోకి రావటం విద్యార్థుల రాకపోకలకు ఎంతో ఊరటనిచ్చింది. అయితే రోజురోజుకి పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదుల కొరత తీవ్రమైంది. స్థలం చాలక కొందరు విద్యార్థులు సైకిల్ స్టాండ్లో చెట్ల నీడన చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పాఠశాలలో +1 కూడా విజయవంతంగా రన్ అవడం వల్ల మరికొన్ని అదనపు తరగతి గదులు అవసరమైంది ఇక్కడ. కానీ అదనపు తరగతి గదుల కొరత వల్ల కొద్దిగా మేము సఫర్ అవుతున్నామండి. రీసెంట్ లీప్ పాఠశాలగా మా పాఠశాల సెలెక్ట్ అవడం వల్ల తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు స్పోర్ట్స్ విషయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగడం ఎంతో హర్షణీయం.
ఈ సంవత్సరం అలా లేకుండా మేళం పాండురంగారావు గారు ల్యాబ్ కోసం 5 లక్షలు డొనేట్ చేశారు. మరియు గవర్నమెంట్ కూడా 5 లక్షలు డొనేట్ చేయడం వల్ల మాకు ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్, ల్యాబ్ మెటీరియల్ అంతా వచ్చింది. బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ కూడా చక్కగా చేపిస్తున్నారు. మాకు నోట్ బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే డోనర్ సహాయంతో యూనిఫామ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సమస్యను గ్రామస్తులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యకు పరిష్కారం లభించింది. విద్యార్థుల ఇబ్బందులను గమనించిన నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తక్షణమే స్పందించారు. ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, పాఠశాల యాజమాన్య కమిటీ సమక్షంలో పాఠశాలను ప్రత్యక్షంగా సందర్శించి దీన్ని లీప్ స్కూలుగా అధికారికంగా ప్రకటన చేశారు. ఎమ్మెల్యే సహకారంపై స్కూల్ హెడ్ మాస్టర్, ఇతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేళం పాండురంగారావు గారు 5 లక్షలు మాకు డొనేట్ చేసి ల్యాబ్ సౌకర్యం కలిగించారు. మాకు భోజనం సౌకర్యం చాలా బాగుంది. మేడమ్స్, సార్స్ కూడా మాకు చక్కని చదువునిస్తున్నారు, బాగా బోధిస్తున్నారు. డోనర్స్ మాకు యూనిఫామ్స్ డొనేట్ చేశారు. స్కూల్ ప్లే గ్రౌండ్ కూడా, వారానికి మాకు గేమ్స్ కూడా ఉంటున్నాయి. ఎఫ్రాన్స్ కూడా డొనేట్ చేశారు మాకు. దీంట్లో 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆల్రెడీ సిఈసి, బైపీసీ తోటి +1, +2 కూడా రన్ అవుతుంది. మరి లీప్ స్కూల్ గా డెవలప్ చేసినప్పుడు అన్ని కో ఎడ్యుకేషన్ తో సహా అన్ని గ్రూప్స్ కూడా ఈ పాఠశాలలో ఉంటాయి. అలాగే ఎల్కేజీ నుంచి +2 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి దవేజీ గారు, ఆయన ఎక్స్ సైంటిస్ట్ అని ప్రజెంట్. ఆయన మరి పాఠశాల అకౌంట్ పేరు మీద 1,60,000 రూపాయలు మరి డిపాజిట్ చేశారండి. డిపాజిట్ చేసి ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 10,000 రూపాయలు క్యాష్ మనీ ఇవ్వడం కోసమని ఆ డిపాజిట్ చేయడం జరుగుతుందండి. సర్కారు బడి అంటే కేవలం అక్షరాలు నేర్పే చోటు మాత్రమే కాదు, గ్రామీణ నిరుపేద పిల్లల ఆశయాలకు రెక్కలొచ్చే వేదికని కేపీపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల మరోసారి నిరూపించింది. దాతల ఉదారత, ఉపాధ్యాయుల నిబద్ధత, ప్రజాప్రతినిధుల సంకల్పం తోడైతే ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్కు దిశానిర్దేశం చేయగలవని ఈ లీప్ స్కూల్ నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అక్షర వెలుగులు పంచుతూ రాష్ట్రానికి రోల్ మోడల్గా మారిన కేపీపాలెం బడి ప్రస్థానం మరిన్ని విద్యా కుసుమాలను వికసింపచేయాలని ఆశిద్దాం.